ఇప్పుడు ఆ మాటనే ఈయన డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తుంటే అహిమయస్కి ఏం పుట్టింది? భయం పుట్టింది. ఏమంటున్నాడు? ఏమో మొత్తానికి అక్కడ అందరూ గుమిగూడారు కానీ మరి నేనేమో పరిగెత్తుకుంటూ వచ్చేసాను, ఏమైందో అని దాన్ని క్లియర్ గా అవునని గాని కాదని గాని చెప్పకుండా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో పెట్టాడు భయపడి. రాజు అన్నాడు, నువ్వు పక్కన నుంచో అన్నాడు. ఈలోపు కూషి అనేటువంటి ఆ మొదట బయలుదేరినటువంటి ఆ దాసుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, 31. నా ఏలినవాడా రాజా, నేను నీకు శుభ సమాచారము తెచ్చి తిని. ఏ సమాచారము కూడా ఈయన చెప్తున్నాడు. శుభ సమాచారము తెచ్చి తిని, ఈ దినమున యెహోవా నీ మీదికి వచ్చు వారందరినీ ఓడించి నీకు న్యాయము తీర్చెను అని చెప్పాడు. ఓడించి న్యాయము తీర్చాడు కాబట్టి అంటే మనకు విజయం వచ్చేసింది అని ఈయన క్లియర్ గా చెప్పాడు. వెంటనే దావీదు యొక్క రెస్పాన్స్ ఏంటి? మళ్ళీ అదే మాట, బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడిగినప్పుడు కూషి ఏమంటున్నాడు? నా ఏలిన వాడవును రాజువునగు నీ శత్రువులను నీకు హాని చేయవలనని నీ మీదికి వచ్చిన వారందరూ ఆ బాలుడు ఉన్నట్టుగానే ఉందురుగాక అని క్లియర్ గా చెప్పేశాడు విషయం. ఇక ముందు కూడా నీకు శత్రువులుగా ఎవరు లేచినా సరే ఇప్పుడు ఆ బాలుడు ఉన్నట్టుగానే వాళ్ళందరూ ఉందునుగాక అని చెప్పటంతోనే అక్కడ దావీదుకి ఏమర్థమైపోయింది? అబ్షాలోము చనిపోయాడు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ని ఎట్లా పాస్ చేయాలో వీళ్ళిద్దరి దగ్గర మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఊరికి మనం అనొచ్చు ఏమని, ఏముందిలే విశ్వాసులే కదా, ప్రభు దగ్గరికి పోయారు కదా, ఇప్పుడు చెప్తే ఏంటి, ప్రభువుని బట్టి ఆ మాత్రం తట్టుకోలేరా? కొంతమంది వీకర్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి వెంటనే విషయాలు కమ్యూనికేట్ చేయాలా చేయకూడదా కొంచెం జాగ్రత్తగా చూసుకొని మాట్లాడాలి. పర్సనాలిటీస్ డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇక్కడ విషయాన్ని ఈయన కమ్యూనికేట్ చేసాడు. ఇక ఆ బాలుడు ఉన్నట్టుగానే నీ శత్రువులు అందరూ ఉండునుగా కనగానే దావీదుకి అర్థమైపోయింది. వెంటనే ఆయన చూడండి ఎట్లా ఏడుస్తున్నాడు. కలతపడి గొమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చచ్చు సంచరించచ్చు పైకెక్కాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ ఒక్క వచనంలోనే 33లో 5 సార్లు కనబడుతుంది మనకు ఆ మాట, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా. ఇక వేరే ఏ మాట రావట్లా దావీదు నోట్లో ఉంచి, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా. తనకి తన బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ. కాకినాడలో డాక్టర్ ప్రభావతి గారు ఉన్నారు, గన్నవరం ఆవిడ, కొంతమందికి తెలుసు. వాళ్ళ పాప వాళ్ళ డాటర్ చనిపోయినప్పుడు ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆవిడ ఏడుపంతా ఒకటే మాట, లాజర్ను లేపిన దేవా, లాజర్ను లేపిన దేవా, లాజర్ను లేపిన దేవా. ఇదే రిపీట్ చేస్తా ఉంది. అంటే ఏంటమ్మా ఆమె యొక్క ఆలోచన? చచ్చిపోయిన లాజర్ లేచాడు కదా, నా కూతురుని లేపయ్యా అన్నట్టుగా. ఇక్కడ ఏంటి, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని దావీదు కేకలు వేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఇక్కడ వాస్తవంగా అయితే శత్రువు ఓడిపోయాడు, శత్రువు చచ్చిపోయాడు, రాజ్యం మళ్ళీ మన చేతుల్లోకి వచ్చేసింది అన్నప్పుడు వాస్తవంగా అయితే రాజుగా ఆలోచిస్తే అది శుభవర్తమానం, యాజ్ ఎ కింగ్ ఆలోచన చేస్తే. కానీ ఆయన రాజు కంటే కూడా ముందు ఎవరు? తండ్రి. ఆ విషయం మర్చిపోకూడదు. మరి దావీదు ఇట్లా వ్యవహరిస్తాడేంటి? దావీదు దగ్గర మనకు కనబడేది ఏంటంటే పేరెంటింగ్ హార్ట్, తండ్రి హృదయం. బెత్షెబాకు పుట్టినటువంటి బిడ్డ చనిపోయే టైంలో కూడా ఆయన చేసిన పని ఏంటి? ఎన్ని రోజులు ఫాస్టింగ్? 7 రోజులు. 7 రోజులు ఏమి తినకుండా అట్లా కూర్చుంటే, అంటే ఏదైనా ఒక సమస్య వస్తే దేవుని దగ్గర ఉపవాసంతో కూర్చోవాలి అనేది మినిమం కూడా ఉండట్లా ఈ దినాలలో దేవుని బిడ్డలకి. నా కుటుంబంలో ఒక సమస్య ఉంది, లేకపోతే నా శరీరంలో ఒక అనారోగ్య పరిస్థితి ఉంది, లేదా నాకు ఫినాన్షియల్ గా ఒక స్ట్రగుల్ ఉంది.
లేకపోతే నేను ఒక పాపం మీద జయం చూడలేకపోతున్నా. ఆ పాపమే మళ్ళీ మళ్ళీ నన్ను గెలిచేస్తా ఉంది. లేకపోతే నాకు పెళ్లవ్వలా ఇంకా. లేదా నాకింకా ఉద్యోగం రాలా. కొన్ని సమస్యలు కళ్ళ ముందున్నప్పుడు అసలు వాటి కొరకు ఫాస్టింగ్‌తో ప్రభు దగ్గర కూర్చోవాలనే మినిమమ్ గూడా ఉండట్ల. ఒకసారి ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. సరే పెద్దవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు అంటే ఓకే. నువ్వు వయసులో ఉండి, యవ్వనంలో ఉండి, అందులోనూ నీకు నీడుండి, ఆ అవసరత కోసం ఎదురు చూస్తా ఉండి, ఫాస్టింగ్ ఉండి దేవునితో మిగతా వాళ్ళతో కలిసి ఫాస్టింగ్‌లో గడుపుతా మిగతా వాళ్ళతో తిందిరిగితే ఎట్లాగా? నేను కోప్పడ్డానప్పుడు ఆ రోజు. నీడున్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు ప్రభు పాదాల దగ్గర ఉపవాసంతో కూర్చోవాలి. బైబిల్ మనకది నేర్పిస్తుంది. యేసయ్య జేశారు. పాల్ జేశారు. ఎంతోమంది జేశారు. వాళ్ళకంటే గొప్పవాళ్ళం గాదు మనం. ప్రభువు దగ్గర నాకు కొన్ని సార్లు గిల్టీగా ఉంటది. ఫాస్టింగ్ ప్రేయర్‌లో ఎప్పుడన్నా తింటే. శరీరం సహకరిస్తుంది గదా! ఈ మధ్య ఈ మెడికేషన్ వాడటాన్ని బట్టి కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సొస్తుంది. ఉపవాసంతో కూర్చోవాలి. ఉపవాస ప్రార్థన అంటే అర్థం ఏంటి మరి? ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థనే. కేవలం మన అవసరాలు ఉన్నప్పుడే కాదు. ఇప్పుడు ఏదైతే ఇందాక మనం చేసామో ప్రపంచ దేశాలు గావచ్చు, ఫెలోషిప్‌లో ఉన్న నీడ్స్ కావచ్చు, దేశం గావచ్చు, నాయకులు గావచ్చు, అవన్నీ నీడ్సే. దేవుని అక్కర్లవన్నీ. సమస్యున్నప్పుడు దావీదు ఫాస్టింగ్‌తో కూర్చున్నాడు. అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు గూడా మళ్ళీ ఇంకొక తన జీవితంలో ఇంకొక బిడ్డ చనిపోతే మళ్ళీ అదే ఏడుపు. నా కుమారుడా అబ్షాలోమా. ఒక తండ్రి హృదయం కనబడుతుందండి అక్కడ. రాజుగా నాకు విజయం వచ్చిందనే దానికన్నా, తండ్రిగా నేనొక బిడ్డను కోల్పోయాను అనేది తన యొక్క బాధ. మనం అనుకోవచ్చు, వీడిన్ని జేస్తే దావీదు ఎట్లేడుస్తాడేంటి బుద్ధి లేని దావీదు. అక్కడ మనకు కనబడేది దావీదు తండ్రి కాబట్టి తన బిడ్డని బహుగా ప్రేమించాడు. పిల్లలు చాలా సార్లు తప్పులు జేస్తారు. కూతురైనా, కొడుకైనా సింగిల్‌గా ఉన్నోళ్ళకి ఈ విషయాలు అర్థం గాకపోవచ్చు. పిల్లలు తప్పులు జేస్తారు. భయంకరమైన తప్పులు జేస్తారు కొన్నిసార్లు. వీడు జేసిందేం మామూలు విషయం గాదు. సొంత నాన్నని చంపడానికి లేచినోడు. అలాంటి పరిస్థితిలో కూడా దావీదు తండ్రిగా తన బిడ్డని ఏం జేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. బిల్లీ గ్రహం గారి కుమార్తె ఆమె లైఫ్‌లో ఒక పర్సన్ వల్ల ఎఫెక్ట్ అయ్యి, జీవితాన్ని ఆమె పాడు జేసేసుకొని, తన ఇంటికి ఆ కారు డ్రైవ్ జేసుకుంటా వాళ్ళ నాన్న ఇంటికి వెళ్తున్నప్పుడు, బిల్లీ గ్రహం గారు చనిపోయినప్పుడు ఆ గ్యాదరింగ్‌లో ఆవిడ ఓపెన్‌గా అందరి ముందు చెప్పిన విషయం ఇది. అది నేను చూసాను. యానీ గ్రహాం. ఆ అమ్మాయి మాట్లాడుతూ, మా నాన్న నన్ను అంగీకరిస్తాడో లేదో, మా నాన్నకి వ్యతిరేకంగా నేనిట్లా లేచాను. ఈ పనులన్నీ చేశాను. ఇప్పుడేమో దెబ్బతిన్నాను. ఎటు తోచని పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు తిరిగి మా నాన్న దగ్గరికే వెళ్తున్నాను. మా నాన్న నన్ను చేర్చుకుంటాడా లేదా? ఏమంటాడో? ఏంటో అని రకరకాల ఆలోచనలతో ఆమెళ్తే, ఆ కారు అక్కడ ఆగడంతోనే బిల్లీ గ్రహాం గారు లోపల నుంచి గబగబా వచ్చి ఆమెను కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడంట. అప్పుడు ఆమె ఆమె ఏడుస్తా కన్నీళ్లతో చెప్తది, తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఆ తండ్రి పరిగెత్తుకొని రావటం ఏంటో ఆ రోజు నాకు అర్థమైందంట. నేను మా నాన్నకి వ్యతిరేకంగా చాలా భయంకరంగా ప్రవర్తించాను. ఆయన ప్రపంచంలోనే పేరు మోసిన సువార్థికుడు. ఆయన పేరుని పాడు చేశాను. అయినా సరే అన్‌కండిషనల్‌గా నా తండ్రి నన్ను ప్రేమించటం నా హృదయం బద్దలైపోయింది. తండ్రికి లేదా తల్లికి ఏ హృదయం ఉంటది అనంటే, పిల్లలు ఏం చేసినా కడుపులో దాచుకుంటారు. కప్పుతది ప్రేమ కక్కదు. ప్రేమ అనేకమైన పాపములను కప్పునని బైబిలే చెప్తుంది. సామెతల్లో చెప్తుంది అదే మాటని పేతురు తన పత్రికలో రాస్తాడు 4 అధ్యాయంలో. కక్కేది ప్రేమ కాదు, కప్పేది ప్రేమ. ప్రేమిస్తున్నాము అని చెప్తూ విషయాల్ని కక్కుతున్నామంటే అక్కడ ప్రేమ ఎక్కడుందసలు?
ఒక పాపం కాదు. బైబిల్ క్లియర్‌గా చెప్తుంది. ప్రేమ అనేకమైన పాపములను కప్పును. మనకేమో ఒక నాలుగో, ఐదో తట్టుకునే సామర్థ్యం ఉంటది. ఇక ఆ రోజు రాంగానే ఇక కక్కడమే పని. అలా చేయకూడదు. దావీదు తండ్రిగా తన బాధని ఇక్కడ తన ప్రేమని బాధ ఒకవైపు ప్రేమని పట్టే బాధుంది. ప్రేమ లేకపోతే బాధుండదు. పోయాడు చచ్చినోడు. ఇప్పుడు దాకా నన్ను ఇబ్బంది పెట్టినోడు, గొడవ వదిలిపోయింది అనుకునేవాడు. పీడ పోయింది అనుకుంటాడు. ఆయన కుమారుడిని ప్రేమిస్తున్నాడు గనక, ఆ కారణాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? అక్కడ కేవలము తన తన దుఃఖంలో తను ప్రేమిస్తున్నాడు అనే మాత్రమే కాదు. ఇంకొకటి కూడా అర్థమవుతుంది. ఏమన్నాడు చూడండి. 3వ లైన్ 4వ లైన్‌లో ఏమన్నాడు అక్కడ 33లో? నీకు బదులుగా నేను చనిపోయిన యెడల ఎంత బాగుండును? నేను పోతే బాగుండేది గదా! నీకు బదులుగా. నువ్వే నన్ను చంపేసుంటే బాగుండేది గదా! అబ్బా! ఏం ప్రేమండి ఇది. ఈ సంఘటన ద్వారా ఇప్పుడు ఈ ఈ యొక్క కాంటెక్స్ట్‌ని దేవుడు ప్రేమతో ఒకసారి కంపేర్ చేయండి. బైబిల్ చెప్తుంది మనకి రోమా 5:8లో ఏమని? మనం ఇంకనూ పాపులమై ఉండగానే అక్కడ 3 మాటలు చూస్తాం. బలహీనులమై ఉన్నామని, శత్రువులమై ఉన్నామని, పాపులమై ఉన్నామని 3 మాటలు మన గురించి రాస్తూ, ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇక్కడ దావీదు యొక్క ప్రేమలోనేమో నీ కొరకు నేను చనిపోతే బాగుండు అని అన్నాడు గాని ఆయన చనిపోలా. కానీ ఈ పరలోకపు తండ్రికి నీ ఎడల నా ఎడల ఉన్న ప్రేమ ఎంత గొప్పది అనంటే, ఆయన తన కుమారుణ్ణి పంపి ఆయన శరీరమందు మన పాపమునకు శిక్ష విధించారు. రోమా 8, 3, 4 వచనాల ప్రకారం. ఆయన ప్రేమించారు గనుకే తన కుమారుణ్ణి అనుగ్రహించారు. యోహాను 3:16 ప్రకారం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 ప్రకారం కుమారుడు మనల్ని ప్రేమించారు గనుకనే మన నిమిత్తము ప్రాణం పెట్టారు. ఇక్కడ దావీదు నీకు బదులు నేను చనిపోతే బాగుండు అన్నాడు కానీ అది ఆయన చేయలేడు. కానీ పాపులమైనటువంటి, తిరుగుబాటు చేసినటువంటి, శత్రువులమైనటువంటి మన కొరకు దేవుడు తన కుమారుణ్ణి ఇవ్వటం, ఆయన మనకు బదులుగా మన స్థానంలో చనిపోవటం, ఇది పరలోకపు తండ్రి యొక్క వింతైన ప్రేమ ఇది. ఎందుకు వింతైన అంటున్నానంటే నిజంగానే వింతైన ప్రేమ ఇది. ఇలాంటోళ్ళ కోసం ఇలాంటివి చేయటం ఏంటయ్యా? చాలా వింతగా ఉంటది. ఎందుకంటే లోకంలో ఎక్కడ చూడడం ఇట్లాంటిది. అవునా కాదా? లోకంలో అంతా మంచి చేస్తే మంచిగా ఉంటాం. మంచిగా మాట్లాడితే మంచిగుంటాం. కఠినంగా ఉంటే కఠినంగా ఉంటాం. ఇక వాడితో దూరంగా ఉంటాం. లోకంలో దానికి ఇది కంప్లీట్‌లీ డిఫరెంట్. వ్యత్యాసంగా ఉంటది. అందుకే ఇది వింతైన ప్రేమ. ఆ ప్రేమ మనకు అర్థం అవ్వగలిగితే, ఆ ప్రేమ మన హృదయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఇంకా ఇంకా ఎక్కువగా మన జీవితాలు ఇంకా మారుతాయి. కొంతవరకే అర్థమవుతుంది. కొంతవరకే మనం మాటలు వల్లివేస్తున్నాం అంతే. ఈ పరలోకపు వింతైనటువంటి ఈ ప్రేమ. ఇక్కడ దావీదు అన్నాడు గాని చనిపోలేడు. చనిపోయినా ఆయన ఏం చేయలేడు. కానీ ఇక్కడ ఈ దేవుడు ప్రేమించాడు, ప్లాన్ చేశాడు, వచ్చాడు, చనిపోయాడు కూడా. అది కూడా ఎప్పుడు? ఇంకనూ పాపులమై ఉండగానే, ఇంకనూ శత్రువులమై ఉండగానే. ఆ ప్రేమను బట్టే మనం రక్షించబడ్డాం. ఆ ప్రేమ లేకపోతే ఏమైంది? కాబట్టి దావీదు ప్రేమ కన్నా కూడా దేవుని ప్రేమ ఎంతో శ్రేష్టమైనది. కాబట్టి దేవుడు మన పట్ల చూపినటువంటి ఆ ప్రేమను బట్టి మనం స్తుతించాలి ప్రభువుని. సో ఇక్కడ యుద్ధంలో విజయం వస్తే ఎట్లా ఏడుస్తాడేంటి అనే దానికన్నా కూడా ఇక్కడ పనిచేస్తుంది ఏంటంటే తండ్రి హృదయం. తండ్రి హృదయం. కాబట్టి ఏమంటున్నాడు ఆయన? నా కుమారుడా అబ్షాలోము 5 సార్లు ఆ ఒక్క వచనంలోనే. మిగతా వాళ్ళందరికీ అది వింతగా ఉంటది. వాడు పోతే ఆనందించాల్సిన బదులు ఏడుస్తాడేంటినా? 19వ అధ్యాయంలో ఇంకా కొన్ని విషయాలున్నాయి. తర్వాత చూద్దాం.
కాబట్టి తండ్రి హృదయము, ఇప్పుడు మన పరలోకపు తండ్రి యొక్క ప్రేమని గుర్తు చేసుకొని స్తుతిద్దాం. సో ఇక్కడ యోవాబు నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చూసాము. అహిమయస్సు దగ్గర, ఆ తర్వాత ఎంత ఫెయిత్ఫుల్ గా ఉండాలి చిన్న పనైనా సరే. అలాగే కూషి దగ్గర కూడా వర్తమానాన్ని తీసుకొచ్చే క్రమంలో ఆయనకు ఉన్నటువంటి యుక్తి. ఈ విషయాలతో మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి రండి, ప్రార్థన చేసుకుందాం. రండి, ఒక్కొక్కరు దేవుని వాక్యపు వెలుగులో యథార్థంగా ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రభుని, ఆయన యొక్క ప్రేమను బట్టి స్తుతిద్దాం. అదేవిధంగా ప్రార్థన చేసేవారు ఒక్కొక్కరు మీ మీ అవసరాల కొరకు, ఎవరికి వారు మీ అవసరాల కొరకు ప్రార్థన చేయండి. మిగతా వాళ్ళందరూ చేసే వాళ్ళతో ఏకీభించి ప్రార్థన చేద్దాం. రండి, ఒకరు స్టార్ట్ చేయండి. ఆన్లైన్లో వాళ్ళు ఒకరు చేయండి ఫస్ట్, తర్వాత మందిరంలో వాళ్ళు ఒకరు చేయండి. ఇద్దరు కానీ. యేసు ప్రభువా, యెహోవా దేవా, పరిశుద్ధాత్మ, జీవం గల తండ్రి, జీవాధిపతి నాయన, మీ బంగారు పాదాలకు వందనాలు ప్రభువా. అద్వితీయ దేవా, స్తోత్రాలు 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 తండ్రి. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా. అయ్యా 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 అయ్యా, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను నాయన. అల్పులమైన మా కొరకై మా నాయన సృష్టికర్తమైన నీవే దిగి వచ్చి, అయ్యా నాయన నీవు తండ్రి ఆ యొక్క అయ్యా శాపకరమైన మరణాన్ని, అయ్యా అవమానకరమైన అయ్యా వీధులలో అయ్యా మిమ్మల్ని కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళిన ఆ యొక్క అయ్యా పరిస్థితిని మేము జ్ఞాపకం చేసుకుంటే, మా ప్రభువా, మా దేవా, కొద్దిపాటి అవమానానికి మేము తట్టుకోలేం ప్రభువా. కొద్దిపాటి చిన్న మాట అంటేనే తండ్రి ఎంతో అయ్యా నాయన రోషముగా ఉంటాము. కానీ తండ్రి అయ్యా, నిన్ను నీవు తగ్గించుకున్నావు సర్వలోకం మరి నాయన మానవాళి కోసం ప్రభా. అయ్యా నాయన, నీవు నిన్ను సృజించిన నీ బిడ్డల కోసం తండ్రి. అయ్యా నిన్ను నీవే నాయన 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 సమర్పించుకున్నావు. నీ నీతి యావత్తు జరిగించారు తండ్రి. మీరు ఎంతో ప్రేమించారు తండ్రి. అయ్యా మీ ప్రాణం పెట్టినంతగా మరి నాయన మీ కొరకే మా కొరకే అయ్యా అయ్యా కొరడా దెబ్బలు తిన్నంతగా, ఉమ్ము వేయించుకున్నంతగా తండ్రి, ఒళ్ళ కిరీటం పెట్టించుకున్నంతగా ప్రభా. అయ్యా నాయన నిజముగా తండ్రి, అయ్యా నీవు మానవ మాత్రగా వాటినన్నిటినీ భరించడానికి ఇష్టపడ్డావు తండ్రి. దాన్ని భరించడానికి ప్రార్థనతో సిద్ధపడ్డావు తండ్రి. నాయన నీ ప్రేమ గొప్పది, నీ ప్రేమ శాశ్వతమైనది, మీ ప్రేమ ఉన్నతమైనది తండ్రి. అయ్యా దేవా, మీ కనికరము, మీ వాత్సల్యత ప్రభా. అయ్యా మీ యొక్క నీతి యావత్తు ఆ విధంగా అయ్యా నీవు నాయన జరిగించారు తండ్రి. దేవా, మమ్మల్ని రక్షించడానికి, మా పాపముల నుండి, మా పాపాలకు రావాల్సిన శిక్ష నుంచి మమ్మల్ని అయ్యా కాపాడడానికి ఆ యొక్క మరి శిక్షణ, పాప శిక్షణ అంతా మీరు పొందారు తండ్రి. దేవా, ఆకాశమునకు భూమికి మధ్య వేలాడారు తండ్రి. అయ్యా నాయన, అయ్యో తండ్రి, మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగురు కనుక మీరు క్షమించుడి అన్నంతగా మీరు నాయన మనుషులను ప్రేమించారు తండ్రి. అయ్యా నాయన మిమ్మల్ని అప్పగించిపోవు యోధా కాళ్ళు కడగడానికి కూడా ఇష్టపడ్డారు తండ్రి. దేవా నాయన దేవా, అయ్యా మిమ్మల్ని అప్పగించిపోయేవాడు నాయన మీతో కూడా తిరుగుతున్నాడని తెలిసి కూడా సహించుకున్నారు, ప్రేమించారు. అయ్యా చివరి వరకు ఓర్చుకున్నారు. అయ్యా దేవా, ఇది మీ ప్రేమ, మీ దయ, మీ వాత్సల్యత తండ్రి. అయ్యా మరి దీన్ని వాటి మేము కూడా
పాలు పొందామో తండ్రి, ఈ రక్షణ మేము పొందుకోవడానికి మీరు ఉచితంగా ఇచ్చిన మీ యొక్క రక్షణ బట్టి మీకు ఏ విధంగా మీకు కృతజ్ఞతలు చెల్లించాలి ప్రభా. అయ్యా, మీరు మరి ఏది అడగట్లేదు కానీ మా హృదయాన్ని అడుగుతున్నారయ్యా. అయ్యా, లోకంలో వస్తువులు కాదు, మరి దేవుని కాదు ప్రభా. అయ్యా దేవా, 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 అయ్యా ప్రభా, 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 నాయనా, నాయనా, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయ్యా, మేము మా మరణ దినం వరకు, మీరు ఆఖరి దినం వరకు మేము నమ్మకంగా ఉండే విషయాల్లో అయ్యా మేము నమ్మకంగా ఉండాలని మేము నాయనా అయ్యా నమ్మదగిన వారముగా, మీరు ఇష్టపడే బిడ్డలముగా, మీ పట్ల విశ్వాసము కలిగి, మీ ఎళ్ళ భయభక్తులు కలిగి జీవించాలని మీరు కోరుకున్నారు కనుకనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాకు తోడుగా ఇచ్చారు తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో తండ్రి ఆదరణకర్తను మాకు ఇచ్చారు తండ్రి. ఈ లోకంలో మేము జీవించున్నప్పుడు తండ్రి అయ్యా దేవ ఆదరణకర్తను మాకు తోడుగా ఇచ్చిన ప్రభా, మీకే వేలాది వందనాలు ప్రభా. అద్వితీయ దేవా, మీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు తండ్రి. స్తుతి పాత్రుడా తండ్రి నాయన. అయ్యా, మాకు మేలు కలుగుటకై, మేము విశ్వసించుటకై, మేము విశ్వాసంలో బలపడుటకై, అయ్యా మేము స్థిరముగా కదలకుండిన వారముగా, అయ్యా నిలువబడిన వారమై ఉండడానికి ప్రభా దేవా, దేవా అయ్యా నాయన పరిశుద్ధ గ్రంథాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. అయ్యా ఆదాము నుండి, అయ్యా మరి ప్రభా, అయ్యా అబ్రహాము నుండి, అయ్యా మరి ప్రభా, అయ్యా నాయన, నాయన దావీదు నుండి, మరి ప్రభా సౌలు నుండి నాయన, అయ్యా దేవా, దేవా నాయన, 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 నాయన మరి ప్రభా అన్నిటినీ మాకు అయ్యా మరి ప్రభా వ్రాసించారు. మరి వాటి వలన, వాటి ఉద్ఘాతాలు, వాటి యొక్క ఆ చరిత్రను బట్టి మేము నాయన మేము విశ్వాసంలో బలపడటానికి మీరు చేయబడిన కార్యాలన్నీ మీరు చేసిన అయ్యా మీరు ఏ విధముగా నీ బిడ్డలైన వారికి తోడై ఉన్నారు ప్రభా. అయ్యా భక్తి జీవితాలు ఏ విధంగా జీవించాలో మేము ప్రభా మాకు నాయన నేర్పించుటకై పరిశుద్ధ గ్రంథమును మాకు అనుగ్రహించారు తండ్రి. ప్రభా నాయన దావీదు నాయన కథ మొత్తాన్ని మాకు అనుగ్రహించారు అయ్యా. ఆయన ఎంత నమ్మకస్తుడుగా మీకున్నాడో, ఎంతటి నాయన మరి ప్రభా నీ కుమారుడుగా నీకు ఉండవలసినటువంటి అయ్యా స్థితినంతటిని మరి ప్రభా నువ్వు నాయన మరి మాకు దావీదు ద్వారా చూపించారు ప్రభా. తప్పు చేసినప్పటికీ పశ్చాత్తాపడే హృదయం క్షమించమని నీ పాద సన్నిధిలో వేడుకునే హృదయాన్ని దావీదు ద్వారా మాకు తెలియడానికి మీరు రాసించిన దాన్ని బట్టి మీకు వేలాది వందనాలు ప్రభా. దయగల దేవా, మీకే వేలాది వందనాలు నాయన. పరిశుద్ధుడా, మీకే వేలాది వందనాలు నాయన. పరమ తండ్రి, మీకే వేలాది వందనాలు నాయన. ప్రభా, 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 అయ్యా, అయ్యా మీకు స్తోత్రములు, స్తోత్రములు నాయన. దావీదు ఎటువంటి కఠిన పరిస్థితుల్లోంచి వెళ్ళాడో, ఏ విధంగా తండ్రి నాయన రాజ్యం స్థిరపడిన తర్వాత కూడా ఏ విధంగా కుమారుని బట్టి వెళ్ళగొట్టబడినాడో, పారిపోయినట్లుగా అయిపోయినాడో, దేశదిమ్మరిగా అయిపోయినాడో నాయన. అయినప్పటికీ నీవు నాయన ఎక్కడా విడిచిపెట్టలేదు ప్రభా. అయ్యా ప్రజలందరూ, అధికారులందరూ అన్నట్లుగా అయ్యా అబ్షాలోం పక్షంలో చేరినప్పటికీ అయ్యా మరి నాయన, నాయన నీవైతే మా ప్రభా దేవా నాయ దావీదుని ఎక్కడ నీవు తల వంచుకునేటట్లుగా చేయలేదు. నిండు వృద్ధాప్యం వరకు నాయన మరి దావీదు విషయంలో మీరు చేసిన నిబంధనను నెరవేర్చారు తండ్రి. నువ్వెంత నమ్మకస్తునుగా ఉన్నావో కదా మా ప్రభా, మా దేవా మీకు స్తోత్రములు అయ్యా. దేవా మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా దేవా, దేవా అయ్యా మరి అబ్షాలోం నుంచి మేము నేర్చుకున్నట్లుగా నాయన గర్వించటం కానీ, ఆశ్రయించటం కానీ, అయ్యా ఎదిరించటం తండ్రి నాయన. అయ్యా నాయన, నాయన, నాయన దేవా, 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 దేవా ప్రభా
ప్రభా స్తోత్రాలు నాయన. మేము ఎన్నో నేర్చుకునే విషయాలు ఉంటాయి ప్రభా. దావీదు చరిత్ర అంతటిలో తండ్రి కృపపురగా నాయన ఎంతటి నాయన నిజముగా కుమారుని పట్ల ఎంతో ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడు ప్రభా. తనెంత ప్రభా నాయన నాయన అటువంటి ప్రేమను మీరు మా పట్ల కలిగి ఉన్నారు ప్రభా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ అయ్యా మా దేవా మా దేవా. నాయన మీ బంగారు పాదాలు కొందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయండి, సహాయం చేయండి నాయన. ప్రభా మేము నాయన మా మరణ దినం వరకు, మీరు ఆఖరి దినం వరకు కూడా మీ ఏళ్ల భయభక్తులు కలిగి మీ బిడ్డలముగా మీ నామానికి మహిమకరముగా జీవించటంలో సహాయం చేయండి తండ్రి. కుడి ఎడములకు తుట్టిన వారిగా ఉంచండి తండ్రి. మెళకువ కలిగిన వారిగా ఉంచండి తండ్రి. బుద్ధి గల వారిగా ఉంచండి తండ్రి. అయ్యా నాయన మీరు ఆకళ్ళ ఎత్తబడే వారిగా ఉంచండి తండ్రి. అయ్యా సంఘమున సహవాసమును ఆశీర్వదించండి తండ్రి. అయ్యా నాయన సహవాస పరిచర్యలన్నిటినీ ఆశీర్వదించండి తండ్రి. తండ్రి 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 దేవా. అయ్యా పనులు ఎన్నో ఉంటాయి నాయన. పరివారి కొద్దిగా ఉన్నారు, కోత విస్తారముగా ఉన్నదని అయ్యా మీరు సెలవిచ్చారు. ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా అయ్యా విస్తారమైన మా ప్రజలు మా చుట్టుపక్కల ఉంటుండగా మా తండ్రి మేము చేయగలిగింది, చేయాల్సింది, చేయవలసినది అయ్యా తప్పకుండా తండ్రి చేయ విషయంలో సహాయం చేయండి ప్రభా. ఆనాడు పౌలు చేసిన పరిచర్య ప్రభా, పౌలు చేసినటువంటి అయ్యా పరిచర్య వల్ల ఈనాడు యూరోప్ అంతా కూడా కొంత నాయన అయ్యా మరి ప్రభా నాయన విశ్వాసమునకు చెందినదిగా నాయన ఉన్నది ప్రభా. క్రిస్టియన్ కంట్రీస్ గా ఉన్నది నాయన. మరి మేము నాయన అయ్యా దావీదు తరం వారికి సేవ చేసి నిద్రించిన వాక్యం సెలవిస్తా ఉంది. మేము కూడా మా తరము వారికి మరి పనిచేయటంలో మా తరము వారి గురించి అయ్యా భారమును బాధ్యతను అయ్యా మేము చేయవలసిన దాన్ని తప్పక చేయటంలో సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాను తండ్రి. అద్వితీయ దేవా మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, దయగల దేవా, కృపగల దేవా, కనికరము గల దేవా, వాత్సల్యత కలిగిన దేవా, జీవము గల దేవుణ్ణి నాయన వెంబడించే భాగ్యం ఇచ్చారు. ఎన్నో అననుకూల పరిస్థితులు ప్రభా, కానీ వాటన్నిటిలో కూడా ప్రభా నీవు తోడై ఉన్నావు. నువ్వెక్కడ మమ్మల్ని విడిచిపెట్టే దేవుడుగా లేవు. దాన్ని బట్టి మీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా నాయన కనికరించండి, దయ చూపించండి, సహాయం చేయండి అయ్యా. మరి కిరణ్ బ్రదర్ నాయన భుజం నొప్పి వాటి విషయంలో కూడా సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి. చేయాల్సింది నాయన మరి మీ చిత్తానుసారముగా చక్కగా మరి జరగడానికి సహాయం చేయండి. మీకు అసాధ్యమైంది లేదు అయ్యా. మీరు నాయన అయ్యా మీ యొక్క నాయన నీడ తగిలితేనే ప్రభా నాయన నాయన జల్లు స్వస్థపడ్డారు. నీవు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. అయితే రోగికి వైద్యుడు అవసరం అన్నారు అయ్యా. మీరు మాకు ఇచ్చినటువంటి అయ్యా అయ్యా వాటిని వాడుకొని నాయన మీరేమి దయ చొప్పున ఆ యొక్క అవి చేయంత సంపూర్ణముగా స్వస్థపడటానికి సహాయం చేయండి దేవా. స్తోత్రాలు నాయన 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 మీరే కనికరించండి. దయగల దేవా, కృపగల దేవా, మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకి అప్పచెప్పుకుంటూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ యేసునామంలో ఈ ప్రార్థన స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మందిరంలో లోపల చేయండి. వినున్న మాటలతోనూ అలాగే మీ వ్యక్తిగత అవసరాల కోసం చేయండి. సత్య సంపూర్ణుడా, సర్వ